దాని ద్వారా మనకి ఎంతో బలం. ఈ రాత్రి రాగలిగారు కనుక ఈ మాటలు అందరివి రాలేని వారికి దొరుకుతుందా ఈ వాక్యం? వినగలరా? మరలా ఇలాంటి కుడికి జరుగుతుందా? మరలా ఇలాంటి వాక్యాలు ప్రకటించబడతాయా? ఏమో చెప్పలేదు. ఉన్నప్పుడే మనం సద్వినియోగం చేసుకోవాలి. దేవుని సన్నిధిలో సమాజముగా కూడటం మానదు. నాకు అన్నీ తెలిసిలేదు, ఇంట్లో ప్రార్థన చేసుకున్నాను, చర్చికే ఎలా అంటారా? దేవుడు ఇంట్లో లేడంటారా అంటారు కొంతమంది. దేవుని స్తోత్రం. రకరకమైనటువంటి డౌట్. అక్కడికే వెళ్ళాలంటారా? చర్చికెళ్ళి ప్రార్థన చేస్తేనే దేవుడు వింటాడా? ఇంటిలో ప్రార్థన చేస్తే వింటానంటే బైబిల్లో ఎక్కువ వాగ్దానాలు లేవు, కానీ మందిరం పట్ల ప్రార్థించినప్పుడు అనేక వాగ్దానాలు ఉన్నాయి. నా మందిరం సమస్త జనులకు ప్రార్థన. ఈ స్థలం ముందు చేయబడు ప్రార్థన పైన నాకు అనుదృష్టి. మనందరం తప్పక కూడుకోవాలి. అందరూ కూడా ఒకరినొకరు బలపరుచుకోవాలి, ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలి. అందరికీ తెలుసు, సామెతలో ఉంటుంది, కట్టెలు లేకపోయినా అగ్ని ఆరిపోతుందంట. కానీ 10 కట్టెల్లో కట్టె తీసి పక్కన పెడితే ఆ కట్టె ఏమవుతుందండి? ఆరిపోతుంది. సహవాసం లేని చల్లారిపోయిన స్థితిలోకి, ఆ జాతీయ లోకంలోకి, ఆ భ్రష్టత్వంలోకి, పాపంలోకి దిగజారిపోతారు కనుక సమాజంలో కూడితే మనం ఏమాత్రం మానకూడదు. దేవుని స్తోత్రం. మందిరం పట్ల ప్రేమ కలిగి ప్రతి ప్రార్థనకి వేగిరమే పెద్దల కాడి ఆసక్తితో మనం దేవుని సన్నిధికి రావాలి. ఏమాత్రం దూరంగా ఉండదు, ఏమాత్రం కూడా విడిచిపెట్టదు. కొంతమంది కొన్ని స్తోత్రాలు పాటిస్తారంట. స్తోత్రాలు ఉంటాయి తెలుసా? చర్చికి వచ్చేటప్పుడు అంట నిదానమే ప్రధానం అనే స్తోత్రం పాటిస్తారంట. ఎప్పుడండి? వచ్చిన ఎంత నిదానము, తాపీగా వచ్చేటప్పుడు అంటే తాంబేలా వస్తారంట కొంతమంది. తాంబేలు స్పీడ్గా వెళ్తుందా, స్లోగా వెళ్తుందా? వెళ్ళేటప్పుడు మట్టికి జింకర పట్టుకున్న పులిలాగా సింపుల్గా పరిగెత్తిపోతారు. దేవుని స్తోత్రం. వచ్చినప్పుడు ఎంత నిదానమో, ఎంత తాతీయో. కొంతమంది వచ్చేటప్పుడు నిదానమే ప్రధానం, కంగారు పడకూడదు, నిదానంగా వెళ్దామని చెప్పి నిదానాన్ని ప్రధానంగా ఎంచుకుని వస్తారు. వెళ్ళిపోయేటప్పుడు మట్టికి ఆలస్యం అమృతం విషయం అన్నట్టు పరిగెత్తి వెళ్ళిపోతారని. ఆలస్యం అంటే కొన్నిసార్లు అమృతం అంట, ఆలస్యం కొన్నిసార్లు వెయిట్ చేయకూడదు. బాబోయ్, ఇది పరిగెత్తి వెళ్ళిపోతారు. చూడండి, ఇప్పుడు పరిగెత్తి ఇంటికి వెళ్ళిపోయి పెద్ద గేదె పాలైన తీయాలంటారా? మా ఇంట్లో పెద్ద గేదె ఉందని, మరి లేట్ అయితే అది పాలేవదు, అందుకే నేను వెళ్ళిపోతాం అంత ఏమీ లేదు. దేవుని సంగతి ప్రేమని కలిగి ఉంటారు. దావీదు అంటాడు, నా జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరంలో నివసింపబోచున్నాను. దేవుని స్తోత్రం. అక్కడే ఉండాలనిపిస్తుంది. నీ సన్నిధిలో వానగోళ్ళకు ఆ గూట్లో ఉన్నట్టుగా నాకు కూడా నీ మందిరంలో స్థలం దొరికి ఎంత బాగుంది. ఎంతో ప్రేమించి ఇష్టపడ్డాడు కనుక సమాజము కూడటం మానద్దు. ఈ భయంకరమైన పరిస్థితుల్లో మనం రక్షించేది, మనం కాపాడేది కేవలం సహవాసమే. అందరము కలిసి ప్రార్థించినప్పుడు గొప్ప కార్యాలు జరుగుతాయి. సంఘమంతా కలిసి ప్రార్థించినప్పుడు దేవుడు అన్నాడు, 2-3 ఒక చోట కూడి ప్రార్థిస్తే వారి మధ్యలో నేను ఉంటాను. ఆయన మన మధ్యలో ఉంటాడు. అందరూ ఐక్యత కలిగి ప్రార్థించినప్పుడు, సమాజంగా కూడుకున్నప్పుడు అది మనకి ఎంతో మేలు. దేవుని స్తోత్రం. చివరి మాట చెప్పి నేను ముగిస్తాను. అపోస్తుల కార్యం 5వ అధ్యాయం 42వ వచనం. మనం మానకుండా చేయాల్సిన మరొక పని అపోస్తుల కార్యం 5వ అధ్యాయం. చాలండి. దేవుని స్తోత్రం. ప్రతి దినము దేవాలయంలో ఇంటింటను మానకుండా ఏం చేశారంట? ఆ రోజుల్లో బోధించుచు యేసయ్య క్రీస్తుని ప్రకటించారు. దేవుని స్తోత్రం. ఈ బాధ్యతలని మోపబడినట్లుగానే మన అందరి మీద ఒక బాధ్యత మోపబడింది. అదేమిటంటే మనందరం కూడా సువార్తను ప్రకటించవలసిన వారే ఉన్నాం. యేసయ్య క్రీస్తుని అందరూ ప్రకటించాలి. ఇప్పుడు సువార్త ప్రకటించే పని సేవకులు మాత్రమేనా? మాది కాదు అని మీరు అనుకుంటారా? ప్రతి ఒక్కరు కూడా ఆయనకి శిష్యులుగా ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా ఏదో రీతిగా మీకున్న పరిధిలోని సువార్తను ప్రకటించే వారు ఉండాలి. దేవుని స్తోత్రం. అందరూ అందించాలి సువార్త. మానకుండా బోధించారంటే ఎన్ని ఆటంకాలు వచ్చి మిమ్మల్ని చంపేస్తామని చెప్పారంటే అయినా మానలేదు. మీరు దీన్ని వదిలేండి, లేకపోతే మేము చంపేస్తామని ఎన్ని ఆటంకాలు పెట్టినప్పటికీ మేము మానవని చెప్పి ధైర్యంగా నిలబడ్డారు. కన్న వాటిని విన్న వాటి వచ్చి మేము బోధించుకున్నా ఉండలేమని ధైర్యంగా సువార్తను చెప్పారు. మనందరము కూడా సువార్తను ప్రకటించవలసిన భారం అందరి మీద ఉంది. సువార్తను ప్రకటించకపోయినట్లు నాకు ఏమన్నాడు పౌలు? శ్రమ. దేవుని స్తోత్రం. యేసుప్రభువు మాట అంటాడు, నా ఇంటికి రండి, నేను మీకు విశ్రాంతిని, నా కాడి మీ మీదకి ఎత్తుకోండి, నా కాడి సులువు, నా భారం తేలిగ్గా ఉందన్నాడు. ఏంటి మీ మీద ఎత్తుకోవలసినటువంటి కాడంటే సువార్త ప్రకటించే కాడి తీసుకోవాలి. దాన్ని వెంబడించబడుతున్న దాన్ని తగ్గించుకుని తన సిలువను ఎత్తుకుని ఏం చేయాలి? నన్ను
ఇప్పుడు సిలువ ఎత్తుకోవడం అంటే ఏంటి? ఒక చెక్క సిలువ చేసి బుధ మీద పెట్టుకోవడమా? దేవుని స్తోత్రం. లేదంటే మెడలో సిలువ ఉందని అంటమా? మోస్తానండి రోజు మోస్తారు, మెడలో తీయని అంటమా? చేతికి సిలువ ఉంగరం ఉందని అసలు ఎప్పుడు బయటకు తీరు దాన్ని మొత్తానే ఉంటారని సిలువను అంటమా? సిలువ అనగా సువార్త. సువార్త ప్రకటించవలసిన వారు మన అందరి మీద మానకుండా మనకు అవకాశం ఇచ్చిన ప్రతిసారి మనం ఏం చెప్పాలంటే సువార్తని ప్రకటిస్తూనే సమయం దొరకగానే ముసలం ముచ్చట్లు ఎగిరివా స్టార్టింగ్ ఇంకా మీటింగ్ ఇంకా స్టార్ట్ అయిపోతే కొన్ని చోట్ల మీటింగ్ ఇంకా స్టార్ట్ ఇంకా మొదలు పెడతారు. ఇంకా పురాణాలు క్రీస్తుని గురించి బోధించాలి, క్రీస్తుని గురించి ప్రకటించి చక్కని నీ సాక్ష్యం అనేకులు చెప్పాలి. దేవుని స్తోత్రం. చక్కని దైవజనాలు సేవకులు మొదట్లో చక్కని సాక్ష్యం చెప్పాలి, చక్కని వాక్యం అందించాలి. ప్రతి చోట దేవుడిని ఎలా రక్షించుకున్నాడు నువ్వు చెప్తేనే అనేకులు ఏమవుతారండి? మారుతారు. 1000 రూపాయలకి 3 పట్టు చీరలు అంటే చెప్తారు చెప్పరా? అసలు మీడియం కంటే ముందు వెళ్ళిపోతుంది, ఆ పేట అంతా పాకుపోతుంది. ఎలా వెళ్ళిపోతుందో కూడా తెలియదు. అసలు ఏదన్నా ఒక శుభవార్త చెప్పాలంటే ఎంత వేగంగా పాకుపోతాం. ఇది అంతకంటే గొప్పది కాదా? అంతకంటే విలువైంది కాదా? మనం మానకుండా దేవుని ఏం చెప్పాలి? మీరు చెప్పమంటున్నారు కానీ వాళ్ళు తెలుస్తున్నారండి, మీరు చెప్పమంటున్నారు కానీ వాళ్ళు గసురుకున్నారు. అయినా చెప్పండి. చెప్పడం మన పని, వినడం వినకపోవడం వారి పని. దేవుని స్తోత్రం.